హాయ్ హలో పీప్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ షేర్ రాంగ్. ఎక్కడికి పోవాలన్నా లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారండి. మా గ్రూప్లో అయితే వీళ్ళే. మీ గ్రూప్లో కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు అయితే కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఈరోజు అయితే మా బడ్డీస్తో వీకెండ్ డాబా అయితే వెళ్తున్నా అండి. ఇలా వీకెండ్ అయితే ఎక్కడికో ఒకడికి వెళ్ళాలి, లేకపోతే బాడీలో జంక్ ఫుడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. వినబడేట్టు కాదురా, కనబడేట్టు కొట్టండి. కార్లో అయితే మా వాళ్ళు నేను మామూలు రచ్చరంబాలు చేయలేదండి. ఇంకా మిడ్స్ కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మా బడ్డీస్ నెక్కించుకొనేసాము. కాలేజ్ ఎగరగొట్టేశారండి. ఆకలి అయితే మామూలుగా వేయటం లేదండి. కడుపులో ఏమీ లేకపోయినా బాడీలో మాత్రం ఎనర్జీ ఏ మాత్రం తగ్గేదే లేదండి. నాకు మా వాళ్ళకి ఎప్పుడు చూడు చిల్డ్గానే ఉంటామండి మేము. ఇదే అండి కళ్యాణ్ డాబా. ఇది మదంపల్లి బైపాస్ లో అయితే ఉంటుంది. అంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు లాగటెక్కట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. ఇంకా చల్లగా అయితే కూర్చొనేసాం. అబ్బా, ప్లేట్ లో అరిటాకు బెట్ అయితే ఇచ్చేసాడు. ఫస్ట్ చికెన్ రెష్మి కబాబ్ అయితే వచ్చేసింది. దాంతో పాటు ఎర్రగడ్డ స్లైస్, లెమన్ కూడా తెచ్చిచ్చేసాడు. రజనీకాంత్ గారి స్టైల్లో ఒగ్గటి నోట్లో వేసుకున్నాను. సూపర్ ఉంది. మంచిగా ఉప్పు, కారము, మసాలాలు అన్నీ వేసి వేడిగా అయితే ఉందండి. ఇంకా నిమ్మకాయ పిండుకొని ఎర్రగడ్డ పెట్టుకొని తింటే అదిరిపోయింది. నాకైతే ఈ చికెన్ రెష్మి కబాబ్ చాలా నచ్చేసింది. నెక్స్ట్ చిల్లీ చికెన్ అయితే ఇచ్చాడు. మంచిగా క్యాప్సికము, సాసెస్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి అయితే ఇచ్చాడండి. నేనైతే ఒక ముక్క ఎత్తి నోట్లో పెట్టుకున్నాను. మీకైతే ఒక ముక్కనే చెప్తున్నాను. నేను దగ్గర 1/2 kg పైన తిన్నానండి. అంత బాగా నచ్చేసింది ఈ చిల్లీ చికెన్ నాకు. చూస్తున్నారా ఎంత బాగుందో, నోరు ఊరిపోతుందండి. మంచి సెమీ గ్రేవీ టైప్ అయితే ఇచ్చాడు. నేనైతే దీన్ని ఒక చపాతీతోనైతే ట్రై చేస్తున్నానండి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? ఇంకా మావాడైతే ఏదో లోకంలో ఉన్నాడులేండి. ఇంకా చెప్పేది మర్చిపోయా. ఇది చపాతీలో ఎలా ఉందో చెప్పలేదు కదండి. చపాతీలో అయితే మామూలుగా లేదండి. మంచిగా అద్దుకొని తింటా అంటే సూపర్ అనిపించింది. ఇంకా ఫైనల్గా ఎగ్ రైస్ అయితే చెప్పేశామండి. నేనైతే డబుల్ ఎగ్ రైస్ అయితే చెప్పేశాను. దాన్ని కూడా మంచిగా నిమ్మకాయ పిండుకొని అలా చికెన్ గ్రేవీలో కలుపుకొని లైట్గా ఒక పీస్ గానే దానిపైన పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే నాకైతే ఇది కూడా సూపర్ అనిపించింది. ఇంకా బయలుదేరేసాము. ఇంకా మళ్ళీ రిటర్న్ లో రచ్చ అయితే స్టార్ట్ చేసేసామండి. ఇంకా పోతూ పోతూ మదంపల్లి బైపాస్ దగ్గర రాయల్ అరేబియా అనే రెస్టారెంట్ అయితే ఉందండి. ఇక్కడ డెజర్ట్స్ చాలా బాగుంటాయని చెప్పారు. అండ్ ఇంత తిని ఈ డెజర్ట్స్ తినకపోతే కడుపుకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతామండి. అందుకే వెంటనే ఆపేసి ఆప్రికాట్ డిలైట్ ఒకటి, బాదం కీర్ అయితే ఒకటి చెప్పేశానండి. ఈ ఆప్రికాట్ డిలైట్ కి కింద మ్యాంగో ఫ్లేవర్తో ఇచ్చాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కీర్ పైన అయితే ముంతమాటు చెల్లిచ్చాడు. ఇది సూపరు. అండ్ ఈ ట్రిప్ కోసం అందరూ క్లాప్స్ బా.